మహా అయితే ఇంకో 10 సంవత్సరాలు, సరే 15, కుదరకపోతే ఇంకో 25 సంవత్సరాలు బ్రతుకుదాం అనుకుందాం. కాబట్టి కుటుంబంలో ఎవరు తప్పు చేసినా క్షమిద్దాం, ఆనందంగా భరిద్దాం, అందరినీ ప్రేమిద్దాం. పోయాక ఫోటోను ప్రేమించే కన్నా ఉన్నప్పుడు మనిషిని ప్రేమించడం మిన్న. బంధుత్వాలు తెంచుకోవడానికి నిమిషం పట్టదు. అదే నిలుపుకోవాలంటే బ్రతికుండగా మాట్లాడుకోకుండా, కనీసం మొహాలు కూడా చూసుకోకుండా తమ జీవితాంతం వరకు ఒకరిని ఒకరు ద్వేషించుకుంటూ, ఆ ద్వేషాలు తమ వారసత్వంగా తమ పిల్లలకు కూడా బదిలీ చేస్తూ, తాము అశాంతితో జీవిస్తూ తమ పిల్లల్ని కూడా అశాంతి పాలు చేస్తున్నారు. అసలు ఎవరి కోసం, ఎందుకోసం, దానివల్ల కలిగే ప్రయోజనం ఏంటి? జీవితాంతం ఒకే రక్తం పంచుకున్న అన్నదమ్ములు, అక్క చెల్లెలు, అన్నా చెల్లెలు పరస్పరం అశాంతితో ద్వేషించుకుంటూ ఒకరినొకరు చూడకుండా జీవిస్తూ శాశ్వతంగా దూరం అయిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. చివరకు ఎవరో ఒకరు కాలం చేశాక తట్టుకోలేక ఏడుస్తూ గుండెలు బాదుకొని కుమిలి కుమిలి ఏడిస్తే ఆ చనిపోయిన వారిని తిరిగి పొందగలమా? ఆ ఖాళీ అయిన స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు. కొంతమంది తమ తల్లిదండ్రులను కూడా ఈ ఆస్తి పంపకాల విషయంలో అసంతృప్తితో కన్న తల్లిదండ్రులను కూడా దూరం చేసుకుంటున్నారు. అలా జరిగితే ఆ వయసులో ఆ కన్నవారు పడే బాధ, ఆవేదన వర్ణనాతీతం. మరి ఈ సమస్యకు పరిష్కారాలేంటి? పంతాలు, పౌరుషాలు పక్కన పెట్టి అందరూ ఒక దగ్గర కూర్చొని సామరస్యంగా ఆవేశాలకు పోకుండా మాట్లాడుకొని పరిష్కరించుకుంటే అన్ని బంధాలు చక్కదిద్దుకుంటాయి. ఈ జ్ఞాపకాలు ఈ ఒక్క జన్మకే, కాబట్టి ఒక్కసారి ఆలోచించండి. అందరినీ కలుపుకోండి, అందరినీ ప్రేమించండి. ఉన్నంతకాలం ఆప్యాయతగా, అనురాగాల ఆనందాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. హరే కృష్ణ. మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.